యేసు ప్రభు పాపులను పిలువ వచ్చెను. దేవుడి స్తోత్ర. యేసు ప్రభు పాపులని పిలువ వచ్చాడు. ఈ ప్రపంచంలో మీరు ఆలోచించండి, నీ ఇంటి పక్కన ఎవరైనా చెడ్డవాడు ఉంటే నువ్వు పలకరిస్తావమ్మా? అయ్యా, నీ ఇంటి పక్కన ఎవరన్నా స్త్రీ చెడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారా? గయ్యాలు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నోరు జారే వాళ్ళు ఎవరు ఉన్నారా? వాళ్ళని ఎప్పుడైనా నువ్వు ప్రేమతో పలకరిస్తావా? ఎవ్వరు పలకరించరండి. పోనీ తాగే వాళ్ళతో ఏదో సంతోషం పొందడానికి ఎగసిగ మాడటానికి పలకరిస్తాం, కానీ ప్రేమతో పలకరిస్తామా? పలకరియం. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రేమతో మీరు ఎప్పుడైనా పలకరిస్తారండి? మీరు పలకరియరు, నేను పలకరించలేను. ఏదైనా పొరపాటు చేసిన వాళ్ళని ఎవరైనా పలకరిస్తామా? పిలుస్తామా? అరే పిలవండి మనం. కానీ మన ప్రభు అయిన యేసు పాపులమైన మన అందరినీ ఆయన ప్రేమతో పిలిచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మీరందరూ నేను ఇక్కడ ఉన్నామంటే పాపులైన మనము, ఆయన మనల్ని ప్రేమతో పిలిచాడు. హల్లెలూయా. చీకట్లోంచి వెలుగులోకి పిలిచాడు. హల్లెలూయా. ప్రేమతో పిలిచాడు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. యేసయ్య ఎంత ప్రేమ గలవాడంటే, ఎంత ఘోర పాపినైనా కూడా ప్రేమతో పిలుచుచున్న ప్రేమయున్న ప్రేమ స్వరూపి అయిన దేవుడు యేసు. చెప్పండి, హల్లెలూయా. అవును, దేవుని బిడ్డ. బట్ట పొత్తిగుడ్డ పెట్టి చుట్టబడంటే అర్థము దానిలో ప్రేమ కనపడుతుంది. నిన్ను ప్రేమతో ప్రభు పిలుస్తున్నాడు. నిన్ను ప్రభు ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నిన్ను అందరూ వెలివేసిన, అందరూ త్రోసివేసిన, నీ జీవితం ఏకాకి జీవితం అయిపోయినా, నిన్ను నీ కుమారులే తిడుతున్నా, నీ బిడ్డలే తిడుతున్నా, నీ జీవితం ఏకాకి అయిపోయినా, అదిగో ప్రేమ కలిగిన ప్రభు ఉన్నాడు. దేవుడి స్తోత్ర. ప్రేమ గల ప్రభు ఉన్నాడు. దేవుడి స్తోత్ర. యేసు ప్రభు అన్నాడు, నేను పాపులను రక్షింప వచ్చినాను. దేవుడి స్తోత్ర. పాపులను రక్షించుడు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన. పాపులను రక్షించుటలో యేసయ్య ప్రేమ ఉందండి. మనం చాలామందిని చూస్తాము, తప్పు చేసిన వాడిని శిక్షించండి, తప్పు చేసిన వాడిని కొట్టండి, తప్పు చేసిన వాడిని దండించండి అన్న సూత్రం మనం వినియోగిస్తాము. దేవుడి స్తోత్ర. మన మధ్యలో టీచర్లు ఉన్నారు, పిల్లలు ఏదైనా పాఠం చదవరాకపోతే ఏం చేస్తారు? వాళ్ళు కొట్టుతారు, అల్లరి చేస్తుంటే కొడతారు, చికాకు చేస్తుంటే కొడతారు. అలా కొడితేనే పిల్లలు మాట వింటారు. వాళ్ళు కొడతారు, పోలీసు వారు కొడతారు, గ్రామ పెద్దలు కొడతారు, తల్లిదండ్రులు మీరు కొడతారు. కానీ ప్రేమ కలిగిన యేసు ప్రభు తప్పు చేసిన వాడిని పలానాయన కొట్టాడని బైబిల్ చరిత్రలు ఎక్కడని చెప్తారా? పలానాయన తప్పు చేస్తే యేసయ్య కొట్టాడని ఎవరైనా చెప్తారా మీరు? దేవుడి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆ బైబిల్ చరిత్రలో, యేసయ్య చరిత్రలో తప్పు చేసిన వాడిని కొట్టాడు, దండించాడు, శిక్షించాడని అన్న సంగతి మనం ఎక్కడ చూడలేం, చదవలేమండి. యేసయ్య ప్రేమ అమూల్యమైనది. యేసయ్య ప్రేమ శక్తివంతమైనది. యేసయ్య పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పండి, హల్లెలూయా. అది యేసయ్య ప్రేమ. పొత్తిగుడ్డ పెట్టి చుట్టబడదంటే అర్థం ఏంటంటే ప్రేమ ఉంది. ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. భయపడు మాకు, నాకెవరు లేరు అనుకో మాకు, నన్ను ఎవరు పలకరించట్లే అనుకో మాకు. అయ్యో నా స్థితి ఏంటి, ఇంత దారుణంగా ఉంది, నా పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంది, అయ్యో అని ఏడ్చే కన్నీళ్ళు కార్చే నీ పరిస్థితి ఉన్నా భయపడు మాకు. ప్రేమించే ప్రభు ఉన్నాడు. దేవుడి స్తోత్ర. చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు ఇంకెంత ప్రేమ గలవాడంటే అండి, నా భయొచ్చాడు. యేసయ్య పాపులతో కలిసి భోజనం చేశాడు. హల్లెలూయా. యేసయ్య పాపులతో భోజనం చేశాడు. దాంట్లో ప్రేమ ఉందండి. యేసయ్య పాపులతో కలిసి భోజనం చేశాడండి. ఎంత ప్రేమ అండి యేసయ్యది.
నేను చాలా చోట్ల నా అనుభవాలు చూశానండి. ఒక్కొక్క మనిషి పక్కన కూర్చొని భోజనం చేయటానికి ఇష్టపడరు. ఒక్కొక్క వర్గం వాళ్ళు ఇంకొక వర్గం వాళ్ళు పక్కన కూర్చొని భోజనం చేయడానికి ఇష్టపడరు. భోజనాల దగ్గర కూడా సరే వెజ్ నాన్ వెజ్ వేరు ఉంటుంది. వాళ్ళకొకటి వీళ్ళకో బంతి అని సపరేట్లు కూడా చేస్తుంటారు కొన్ని చోట్ల. ఇప్పుడు జరగదు నాకు తెలియదు కానీ దేవుడి స్తోత్ర. కలిసి భోజనం చేయటానికి కూడా తోటి మనిషితో సాటి మనిషితో కలిసి భోజనం చేయటానికి ఎవరు ఇష్టపడరు. ఎవరితో పెద్దవాళ్ళతో గొప్పవాళ్ళతో మంచి వాళ్ళతో శుభ్రంగా ఉన్న వాళ్ళతో అలాగో భోజనం చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ యేసు ప్రభు అండి పాపులతో కలిసి భోజనం చేశాడు. చెప్పండి హల్లెలూయా. ఎవరితో కలిసి? ఎంత గొప్ప ప్రేమ అండి యేసయ్య. ఒకరోజు సీమోను అన్న ఆయన యేసు ప్రభుని భోజనానికి ఆహ్వానిస్తే ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుంటే పాపాత్ములైన స్త్రీ వచ్చి యేసయ్య పాదాల దగ్గర నిలబడి కన్నీళ్లు కారుస్తూ ఆ కన్నీళ్లు పెట్టి పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడుస్తుంటే ఆ భోజనాన్ని పిలిచిన ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? ఈయన ప్రవక్త కదా, ఆమె పాపి కదా, ఆ పాపి ఈయన ముట్టుకుంటుంటే తాగుతుంటే ఏంటి వారించట్లేదు, గద్దించట్లేదు, వద్దంటలేదు అని మనసులో అనుకుంటున్నాడంట. అంటే ఏంటి అర్థము? కొద్దిమంది మనుషులు తాగటానికి కూడా ఇష్టపడరండి, కొద్దిమంది మనుషులు ముట్టుకోవటానికి కూడా ఇష్టపడరండి, కొద్దిమంది మనుషుల పక్కన కూర్చోటానికి ఇష్టపడరండి. అమ్మా అయ్యా, ఆ భోజనాన్ని పిలిచిన సీమోన్ అన్న ఆయనే యేసు ప్రభుని ఆ పాపాత్మురాలు వచ్చి ఆయన కన్నీళ్ళు పడి ఆయన ముట్టుకుంటుంటే ఈయనేంటి ముట్టుకొనిస్తున్నాడో మనసులో అనుకుంటున్నాడంట. దేవుడి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభువు అలాంటి భేదాభిప్రాయాలు లేవండి. వాళ్ళని తాకొద్దు, వీళ్ళని తాకాలి, వాళ్ళని ముట్టొద్దు, వీళ్ళని ముట్టాలి, అలాంటి భేదాభిప్రాయాలు ప్రభువులో లేవు. దేవుడి స్తోత్ర. ఆయన ప్రేమ గలవాడు. హల్లెలూయా. ఆయన పాపులతో కలిసి భోజనం చేసిన ప్రేమామయుడు. చెప్పండి హల్లెలూయా. లోకము నిన్ను నిందించిన, లోకము నిన్ను చెడ్డవాడన్నా, లోకము నిన్ను చెడ్డదన్నా, లోకము నువ్వు పాపిష్టుడన్నా, లోకము నిన్ను ఎలాంటిదన్నా, నీ మీద నిందబెట్టిన, అవమానించిన, నిన్ను వెలివేసిన ప్రభువు ప్రేమ గలవాడున్నాడు. ఆయన పొత్తిగుడ్డలు పెట్టి చుట్టబడ్డంటే అర్థము నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. హల్లెలూయా. ఆ స్థితిలోంచి ఒక మంచి స్థితిలోకి తీసుకురావాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభువు ఆ ప్రేమ ఎరిగినటువంటి పేతురు, ఒక్క మాట చెప్తాం ముగించేస్తాండి. పేతురు గారు ఒకరోజు మధ్యాహ్నం వేళ భోజనం వండుతుంటే ఆకలి అయితే మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఒక దర్శనం కలిగింది. కొర్నేలి అన్న ఆయన దగ్గర నుంచి మనుషులు వచ్చారు. ఆ మనుషులు కొర్నేలిని పిలవమని చెప్పారు. వెంటనే పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళారు. కొర్నేలి అన్యుడు, పేతురేమో దేవుని బిడ్డ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో అంటాడు, నేను బహునిష్ట కలిగిన వాడిని, అన్యజాతి వారితో సహవాసం చేయటైనను వాళ్ళు ముట్టుకోవటమైనా మాకు తెలియదు, మేము అలాగుండేవాళ్ళం రిజర్వ్డ్గా, కానీ యేసు నాకు దర్శనమిచ్చి మనుషులందరూ సమానమని నాకు తెలియపరిచాడు. ఈరోజు పేతురు గారు ప్రభు ప్రేమను తెలుసుకున్నాడు. వాళ్ళ పక్కన కూర్చోకూడదు, వీళ్ళ పక్కన కూర్చోకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో కలిసి భోంచేయకూడదు, వీళ్ళతో కలిసి భోంచేయకూడదు. ఇవి మనుషులకున్నవి. మనుషులకి ప్రేమ లేని వాళ్ళు మనుషుల మీద. కానీ యేసయ్య ప్రేమ గలవాడు, నిన్ను ప్రేమలోకి తీసుకొచ్చాడు. నువ్వు కూడా తెలుసుకొని నాది ఆ కులం, నాది ఈ కులం, నేను వాళ్ళతో కూర్చోకూడదు, వీళ్ళతో కూర్చోకూడదని భావం పేతురు గారిలాగా తీసేసుకోండి. దేవుడి స్తోత్ర. యేసయ్య ఎంత ప్రేమ గలవాడంటే పాపులను పిలవటానికి వచ్చాడు, పాపులతో కలిసి భోజనం చేశాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు. ఇంకో మాట చెప్తా చూడండి, పాపుల కొరకై ప్రాణం పెట్టాడు. చప్పుడు కూడా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యేసయ్య పాపుల కోసం ప్రాణం పెట్టాడు. ఈ ప్రపంచంలో అండి పాపులందరిని కొట్టండి, తిట్టండి, హింసించండి, బాధ పెట్టిన, వెలివేయండి, నీచంగా చూడండి అని చెప్తుందండి. రాళ్ళు పెట్టి కొట్టి చంపండి అంటలేదండి.
అందరూ అట్టే చేస్తున్నారు. కానీ పాపిని రక్షించేవాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడండి. పాపిని ప్రేమించేవాడు, పాపితో కలిసి భోజనం చేసేవాడు, పాపిని రక్షించేవాడు, పాపి కోసం అవసరమైతే ప్రేమతో ప్రాణం పెట్టేవాడు కావాలండి. ఈ ప్రపంచంలో ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారండి. ఈ మధ్యకాలంలో తప్పు చేసిన వారికి మరణదండన ఇస్తున్నాడండి. ఉరిశిక్ష వేస్తున్నారు గవర్నమెంట్, ఇంజక్షన్లు పెట్టి చంపుతున్నారు. ఇంకా శుతిమెత్తనంగా ఒక బాక్సులో పెట్టి ఏదో నైట్రోజనో ఏదో హైడ్రోజన్ ఏదో పంపించి సుఖంగా చచ్చిపోయేటట్లు చేస్తున్నారంట. చంపుతున్నారండి ప్రజల్ని. మనుషులు చంపేస్తున్నారండి. తప్పు చేసిన వాళ్ళని దండిస్తున్నారు, శిక్షిస్తున్నారు, చంపేస్తున్నారండి. పాపులను చంపేస్తున్నారండి. కానీ తప్పు చేసిన, పాపం చేసిన వాడిని రక్షించగలిగిన వాడు, పాపుల కొరకు తమ పాపాన్ని మేదేసుకొని వాళ్ళని రక్షించడం కొరకై ప్రాణం పెట్టిన దేవుడు మానవుడు ఒక్కడే, అది యేసు మాత్రమే. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. యేసయ్య పొత్తి గుడ్డలు పెట్టి చుట్టబడ్డంటే దానిలో ప్రేమ ఉందండి. ఎందుకు యేసయ్య పొత్తి గుడ్డలు పెట్టి చుట్టబడ్డంటే నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితాన్ని అదిగో విసిరివేయబడ్డ జీవితం నుంచి ఆయన ఒక మంచి స్థితిలో తీసుకురావటం కొరకు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. పొత్తిగుడ్డలు పెట్టి చుట్టబట్టంలో ప్రేమ ఉంది దేవుని బిడ్డలారా. ఆయన ప్రేమను మీకు చెప్తూ ఉన్నాను. ఆయన ప్రేమే నీ కోసం చనిపోయేటట్లు చేసింది. చెప్పండి హల్లెలూయా. చివరి మాట చెప్పానా? ఈ ప్రపంచంలో పాపులను పరిశుద్ధులుగా చేసిన ఎవరైనా ఉన్నారా? పాపిని పరిశుద్ధులుగా మార్చగలిగి పాపులను పరిశుద్ధులుగా చేయగలిగిన వారు ఎవరైనా, మానవులు ఎవరైనా, ఇంకా మహనీయులు ఎవరైనా ఉన్నారా అని మనం చూస్తే మన యేసు ప్రభువు, మనం ప్రేమిస్తున్నా, మనం సేవిస్తున్నా, మనం ప్రార్థిస్తున్నా, ఆరాధిస్తున్న మన యేసు ప్రభువు తన ప్రేమతో పాపులైన మన కొరకు ప్రాణం పెట్టి పాపులైన మనల్ని తన రక్తంతో పరిశుద్ధపరిచాడు. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రేమ ఎంత గొప్పదంటే పాపులను పరిశుద్ధులుగా చేసిందండి. పాపులను పరిశుద్ధులుగా చేసిన వాడు ఎవడో? పాపులను పరిశుద్ధులుగా చేయగలిగిన వాడు ఎవరో? పాపులను ప్రేమించగలిగిన వారు ఎవరు? పాపుల కొరకు ప్రాణం పెట్టగలిగిన వారు ఎవరు? పాపులతో కలిసి భోజనం చేయగలిగిన వారు ఎవరు? పాపులను రక్షించగలిగిన వారు ఎవరు? ఒక్క యేసు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. బలో మహారాజుకే, బలో మహారాజుకే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈరోజు నువ్వు విడవబడ్డావా? బట్ట చుట్టబడకుండా, ఉప్పి రాయకుండా, నాభి సూత్రం కోయబడకుండా, జాలిపడేవాడు ఎవడో లేకుండా నువ్వు పుట్టిన నాడే విసిరివేయబడితే ఆ బిడ్డ యొక్క ఆ జీవితం ఎంత దారుణంగా ఉంటుందో నీ జీవితం అలాగుందా? అయితే యేసు ప్రభు పుట్టి పొత్తిగుడ్డలు పెట్టి ఎందుకు చుట్టబడంటే, పొత్తిగుడ్డలు పెట్టి చుట్టబడ్డ బిడ్డ ఎంత ప్రేమ కలిగి ఉంటుందో ఆ ప్రేమలోకి నిన్ను నడిపించడం కొరకే ప్రభు పొత్తిగుడ్డలు పెట్టి చుట్టబడ్డాడు. అధైర్యపడమాకు, బాధపడమాకు, నిన్ను నువ్వు తగ్గించుకో. మాకు ఏంట్రా నా బతుకు, ఏంట్రా ఈ నీ జీవితం, ఏంటి నా కుటుంబం, కష్టాల మీద కష్టాలు, అప్పుల మీద అప్పులు, బాధల మీద బాధలు, దుఃఖం వెంబడి దుఃఖం, బాధ వెంబడి బాధ, ఒకటి పోయిందంటే ఇంకోటి, ఇంకొకటి పోయిందంటే ఇంకోటి, నాకే ఎందుకు ఇలాగొస్తాయి అని ఈరోజు నువ్వు బాధపడమాకు. నా ప్రభువు పొత్తిగుడ్డలు పెట్టి చుట్టబడ్డాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. హల్లెలూయా. చెప్పండి చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, మన సంఘంలో చాలామంది ఎలాగే ఉన్నారండి. మన సంఘంలో చాలామంది మంచి మంచి సాక్ష్యాలు కలిగిన వాళ్ళు ఉన్నారండి. ఇలాంటి దారుణమైన దీనమైన స్థితిలో నుండి ప్రేమ గల స్థితిలోకి, ఓ మంచి స్థితిలోకి వచ్చినటువంటి మన సంఘంలో చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఒడిలోకి, దేవుని యొక్క కౌగిడిలోకి, దేవుని యొక్క రెక్కల నీడలోకి, కన్నీళ్ళలోంచి సంతోషంలోకి, గంజి కూడా తాగటానికి లేనటువంటి
ఆ దారుణమైన స్థితిలోంచి కొంచెం భోజనం చేసే స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కృపను పొందిన వాళ్ళు, అభిషేకం పొందిన వాళ్ళు, ఆ కనికరం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓ రోజు నువ్వు ఆలోచించు. ఒకప్పుడు నీ కుటుంబం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు నీవు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇదంతా దేవుని యొక్క కృప. హల్లెలూయా. ఇదంతా దేవుని యొక్క దయ. దేవుడి స్తోత్ర. ఇదంతా దేవుని యొక్క కృప. దేవుడి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఎవరు బాధపడ మాకు. నీ జీవితం పొత్తిగుడ్డలు పెట్టి చుట్టబడితే ఎంత ప్రేమతో చుట్టబడిదో అలాంటి స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. అలాంటి భాగ్యంలోకి నేను తీసుకొస్తాడు. అలాంటి ఆనందంలోకి దేవుడు నేను తీసుకొస్తాడు. దేవుడి స్తోత్ర. ప్రియులారా, పొత్తిగుడ్డలు పెట్టి చుట్టబట్టం రక్షణ చూపిస్తుంది. పొత్తిగుడ్డలు పెట్టి చుట్టబట్ట రక్షణ చూపిస్తుంది. ఆ పొత్తిగుడ్డలు పెట్టి చుడితే ఆ శిశువుకి ఎటువంటి చలి తగలదు, ఎటువంటి ఎండ తగలదు. గర్భములో శిశువు ఎంత ఆరోగ్యంగా ఉంటుందో ఆ పొత్తిగుడ్డలు పెట్టి చుట్టితే అంత ఆరోగ్యంగా ఉంటుంది. దేవుడి స్తోత్ర. సో అది రక్షణ చూపిస్తుంది. దేవుని బిడ్డలారా, అది రక్షణ చూపిస్తుంది. మన యేసు ప్రభు మనకి రక్షణ ఇచ్చిన దేవుడు. దేవుడి స్తోత్ర. ఈ శారీరకమైన రక్షణే కాదు, మనకు ఆత్మీయ రక్షణ ఇచ్చిన దేవుడై ఉన్నాడు. మనకి శారీరక రక్షణతో పాటు ఆత్మరక్షణ ఇచ్చిన దేవుడు. ప్రియాలారా, దేవుని బిడ్డలారా, చాలామంది అంటారు, నువ్వు రక్షించబడ్డావా? ఎస్, నువ్వు రక్షించబడ్డావు. అవును, నేను నా పాపము నుండి రక్షించబడ్డాను. నేను నా శాపము నుండి రక్షించబడ్డాను. నేను నా అపరాధము నుండి రక్షించబడ్డాను. నా ప్రభు సిలువలో తన ప్రాణాన్ని ధారపోసి నాకు రక్షణ ఇచ్చాడు. దేవుడి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. రక్షించబడిన నా జీవితానికి ఆయన రెక్కలు నాకు రక్షణ కలగజేస్తున్నవి. దేవుడి స్తోత్ర. ఆయన సన్నిధి నాకు రక్షణ కలగజేస్తుంది. ఆయన ప్రసన్నత నాకు రక్షణ కలగజేస్తుంది. ఆయన ముఖ కాంతి నాకు రక్షణ కలగజేస్తుంది. ఆయన సన్నిధి కాంతి నాకు రక్షణ కలగజేస్తుంది. దేవుడి స్తోత్ర. అద్భుతమైన గన్ షాట్ మాట, ₹1,00,00,000 మాట. ప్రభు మనకు అనుదినం రక్షణ కల్పిస్తున్నాడు. దేవుడి స్తోత్ర. ఈరోజు నేను రామిరెడ్డిపల్లి వెళ్ళలేదు, వంగవీడు వెళ్ళాను రొట్టె కార్యక్రమం ఇద్దామని. వాళ్ళు దేవుని యొక్క మహాకృపను బట్టి 9:20కి ఒక్క ముసలాం వచ్చి కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చుంది. 9:40కి ఇంకో ముసలావిడ వచ్చింది. ఆమె పాస్టర్ గారు ముందే చర్చిలో కుర్చీ వేసుకొని కూర్చుందండి. ఓ పెద్ద మాట జరుగు కూర్చో అన్న. 9:50కి ఇంకొక ముసలం వచ్చి కూర్చుంది. దేవుని యొక్క మహాకృపను బట్టి వాళ్ళందరూ పడదో ఏమో ముందు అనుకుంటారేమో, ఒకరి తర్వాత ఒకరు వద్దామని. నిజంగా 10:15 దాకా వచ్చారండి. మొత్తం మీద 10 మంది వచ్చారు. వచ్చి కూర్చున్నారు, వాక్యం చెప్పారు, ప్రార్థన చేశారు. పెద్దమ్మా, ఆదివారం ప్రార్థన అంటే పెద్దలు రావాలి, అందరికంటే ముందే రావాలి, వచ్చి కూర్చొని ఒక 20 నిమిషాలు అర్ధగంట దేవుని స్తుతులు చెల్లించాలి, పాటలు పాడేవారితో పాటలు పాడాలి, వాక్యం చదివేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు చక్కగా వినాలి, ఇట్లా లేటుకు రావద్దు అని చెప్పా. దేవుని బిడ్డలారా, దేవుడి స్తోత్ర. అమ్మా, మీరు ఆదివారం అంతా నెలంతా దేవుడు కాపాడాడు కదా, మరి రొట్టె కార్యక్రమం కదా, ఈరోజు ఎలా మందిరానికి వస్తున్నారు, ఎలా వస్తున్నారని కొన్ని వివరణలు చెప్పే వాళ్ళకి. దేవుడి స్తోత్ర. దేవుడు నెలంతా కాపాడాడు. ఈ 2024వ సంవత్సరం అంతా ప్రభువు మనల్ని కాపాడాడు. దేవుడి స్తోత్ర. ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ఆయన మనకు రక్షణ ఇచ్చే దేవుడై ఉన్నాడు. అన్ని కాలాల్లో, చలికాలంలో, ఎండాకాలం, వానాకాలంలో, అన్ని కాలాలలో ప్రభువు మనకు కాపాడే దేవుడై ఉన్నాడు. దేవుడి స్తోత్ర. నీ ఆరోగ్య సమస్యల నుంచి కాపాడేవాడై ఉన్నాడు. నీ అప్పుల బాధ నుంచి కాపాడే దేవుడై ఉన్నాడు. నీ శారీరకమైన సమస్యల నుంచి కాపాడే దేవుడై ఉన్నాడు. నీ కుటుంబ సమస్యల నుంచి కాపాడే దేవుడై ఉన్నాడు. నీ ఇబ్బందుల నుంచి కాపాడే దేవుడై ఉన్నాడు. పొత్తిగుడ్డ పెట్టి చుట్టబడ్డడం అంటే ఏంటి అర్థము? రక్షణ. ఆ వస్తువు రక్షణ ఇస్తుంది. ఆ రక్షణ ఆ బట్ట అది కాపాడుతుంది శరీరాన్ని. మన ప్రభు అయిన యేసు కూడా నిన్ను కూడా కాపాడే దేవుడై ఉన్నాడు.
చెప్పండి చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కాకపోతే మనం ఏం చేయాలంటే ఆయన మీద ఆనుకోవాలి, నమ్మకంగా రోజు ప్రార్థన చేసుకోవాలి, నమ్మకంగా దేవునికి ఆరాధన చేస్తూ ఉండాలి. మనం అలాగ ప్రార్థన చేసుకుంటూ మనము నమ్మకంగా ఆరాధన చేసుకుంటూ పోతుంటే నిజంగా మనల్ని ప్రభు కాపాడుచుండిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం సమూయేలు గ్రంథంలో చదువుతాము, దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా తనను కాపాడుచుండెను. చెప్పండి హల్లెలూయా. యెహోవా నా బలము, యెహోవా నా బలము. చెప్పండి, యెహోవా నా బలము. నా శత్రువులు నరకపు పాశములరికాటినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాటినను, వరదవలే భక్తి ఇనులు పోలిన, వరదవలే ఈనులు పోలిన, వదలక నన్ను ఎడయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా శత్రువులు నన్ను చుట్టుముట్టినను, ఎలాగూ తేనెటీగల వలె నన్ను చుట్టుముట్టినను, నా శత్రువులు అందరిలో దేవుడు నన్ను కాపాడాడు. చెప్పండి హల్లెలూయా. ప్రభు కాపాడేవాడైనా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడేవాడు అన్నాడు. నీ బాధల నుంచి, నీ కష్టాల నుంచి, నీ సమస్యల నుంచి, నీ ఆరోగ్య సమస్యల నుంచి, నీ మరణాంధకారంలోంచి ప్రభు నేను తప్పించి కాపాడే దేవుడైనాడు. దేవుడి స్తోత్ర. ఇదిగో ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, ఇదిగో ఈ బట్టలేని చుట్టబడిని ఇసిరేయబడ్డ ఈ శిశువు ఎంత దారుణంగా ఉంది చూసావా? నీ జీవితం అలాగుందా? నీ పరిస్థితి అలా ఉందా? అయితే యేసయ్య పొత్తిగుడ్డలు పెట్టి చుట్టబడి తొట్టిలో పడుకోబెట్టబడ్డాడే, ఆ స్థితిలోకి, ఆ ప్రేమలోకి, ఆ రక్షణ స్థితిలోకి దేవుడు తప్పక నేను నడిపిస్తాడు. చెప్పండి హల్లెలూయా. చివరి మూడో మాట, ఈ పొత్తిగుడ్డలు దేని చూపిస్తున్నాయంటే ఆశీర్వాదాన్ని చూపిస్తున్నాయి. దేవుడి స్తోత్ర. దేన్ని? ఆశీర్వాదాన్ని. ఈ పరిస్థితిని కూడా దేవుడు అలాగే తీసుకొస్తాడు. విశ్వాసంతో ఉండు, నమ్మకంతో ఉండు. నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నా, నీ స్థితి ఎలా ఉన్నా, ఒకవేళ ఇసిరేపడ్డదా, నిన్నెవరు పట్టించుకోవట్లేదు, నిన్నెవరు పిలవట్లేదా, నిన్నెవరు తలవట్లేదా, నిన్ను తక్కువ చేసి చూస్తున్నారా, నిన్ను నీచంగా చూస్తున్నారా, నిన్ను అవమానిస్తున్నారా, అమ్మా అయ్యా నీ కుటుంబాన్ని ఇలా చూస్తున్నారా? మన ప్రభువు జన్మించినప్పుడు పొత్తిగుడ్డలు పెట్టి చుట్టబడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను అలాగూ అలంకరించడానికి, నిన్ను అలాగూ దీవించడానికి, ఆ స్థితిలోంచి ఈ స్థితిలో నడిపించడానికి. అందరూ లేచినప్పుడు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను దీవించయ్యా, నువ్వు పొత్తిగుడ్డలు పెట్టి చుట్టబడ్డావయ్యా,